హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా తరుణ్. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే మన బిగ్ బాస్ రివ్యూ అండి. సో ఏంటంటే అందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు, అసలు ఎర్రగుడ్డు ఎందుకు వచ్చింది, ఏంటి ప్లస్సా మైనసా అని చెప్పేసి. సో మీకు ఏంటంటే ఈ రెడ్ ఎగ్ గురించి నిఖిల్ క్లాన్కి ప్లస్ అయిందా మైనస్ అయిందా. సో అభయ్ని సంచాలకుగా పీక్ పడేసిండు బిగ్ బాస్, అసలు ఎందుకు వీక్ వేసిండు. సో పృథ్వీ వర్స్ట్ బిహేవియర్, అసలు ఎందుకు వర్స్ట్ బిహేవియర్ అని చెప్పేసి అంటున్నా. ఇంకేంటంటే ఎంతమంది అసలు ఎంత ఫిజికల్ అయ్యారు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వ్లాగ్లో చెప్తానండి మీకు. సో ఈ వ్లాగ్ని ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి వెళ్ళి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది లేకుండా సుత్తి లేకుండా టింగ్ 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 కట్టే కొట్టే తెచ్చే అంత సింపుల్గా చెప్పేస్తాను మీకు. సో ఓకేనా, మీకు ఈ వీడియో నాకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా, మధ్యలో కట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేస్తాను, ఇది కట్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ ఎపిసోడ్ ఓపెనింగ్ స్టార్టింగే డిస్కషన్ ప్రభావతి 2.0 గేమ్ స్టార్ట్ అయిందండి. ప్రభావతి 2.0 గేమ్ స్టార్ట్ కాగానే నబిల్ రూల్ చదువుతున్నాడు. ఆ రూల్ ఏంటంటే ఇలా అన్నాడు నబిల్, గుడ్లు గడ్డి కింద దాచిపెట్టద్దు, పైన పెట్టాలి అనేసి అన్నాడు. అంటే సోనియా అంది కదా, గుడ్లు పైన పెట్టాలి కరెక్ట్, కానీ దాచిపెట్టద్దు, అదంతా ఏమీ లేదు నబిల్ అనేసి వీళ్ళిద్దరికి డిస్కషన్ వచ్చింది. నబిల్కి అండ్ సోనియాకి డిస్కషన్ వచ్చింది. అసలు గుడ్లు కనిపించేలా పెట్టాలంటే మీనింగ్ ఏంటి, దాచిపెట్టద్దు అనే కదా. అన్ని పాయింట్లెస్ మాటలు మాట్లాడుతుంది సోనియా. పాయింట్లెస్ మాటలు మాట్లాడిందే కాకుండా నబిల్ పైకి ఎలా పడితే అలా రెచ్చిపోయింది. అది ఎలా రెచ్చిపోయిందో మీకు చెప్తాను. అప్పుడు నబీల్ అంటాడు, ప్లీజ్ బెదిరియకు సోనియా అనేసి. తను గట్టి గట్టిగా అరుస్తున్నప్పుడు ఏంటంటే నబీల్ అన్నాడు కదా, ప్లీజ్ బెదిరియకు సోనియా అంటే సోనియా అంది కదా, గుడ్లు దాచిపెట్టద్దు అని చెప్పకు నబీల్, గుడ్లు కనిపించేలా పెట్టాలి అనేసి అన్నాడు. అంటే దాచిపెట్టద్దు కనిపించేలా పెట్టాలి అంటే మీనింగ్ ఏంటండి, దాచిపెట్టద్దు అనే మీనింగే కదా. దానికి ఆ పాయింట్లెస్ ముచ్చడికి ఈమె ఇంకా నబిల్ని ఎలా పడితే అలా అంది. అంటే అప్పుడు నబిల్ తన టోన్ రేజ్ చేసిండు. నువ్వు బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది సోనియా, అడుగు మంచిగా అడుగు నేను చెప్తా అనేసి అని అంది. అంటే ఓ సారీ నబిల్, చదువు ఒకసారి అనేసి అని అంది. అప్పుడే ఇక బిగ్ బాస్ ఏంటంటే బిగ్ బాస్ గుడ్లు బాస్కెట్లో ఉన్న గుడ్లు రూమ్లోకి తీసుకెళ్ళని, సో ఇక నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోతుందండి. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ అసలు ఈ టాస్కే అసలు ఏంటంటే ఫిజికల్ టాస్క్ అండి. సో ఎవరికి స్ట్రెంత్ ఎంత ఉంది ఏంటి అని బిగ్ బాస్ చెక్ చేయడానికి. సో ఇది ఏంటంటే కొంచెం లేట్గా వస్తుంది. వేరే పాత సీజన్లో ఏంటంటే కొంచెం లేట్గా పెట్టిల్లు ఈ టాస్క్. ఇది సార్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పేసి ఏంటంటే మనకి ఇప్పుడే పెట్టేసిల్లు. ఎందుకంటే లాస్ట్ వీక్లో మనకి ఏంటంటే మనకు ఆ సెంటిమెంటల్ ఫ్యామిలీ వీక్ పెట్టిండు, అది లాస్ట్కి రావాల్సింది. ఇది మధ్యలో రావాల్సిన గేమ్ ఏంటంటే ఇప్పుడు పెట్టిండు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 ఏంటంటే ఇంకా రసవత్తరంగా మార్చడానికి ఏంటంటే మనకి టాస్క్లు ఏంటంటే వెనకకి అనేది చేస్తున్నాడు. బిగ్ బాస్ ఒకటి తెలిస్తే అభయ్ ఒకటి చేసినట్టుగా, దైవం ఒకటి తెలిస్తే అదేదో సామెత ఉంటుంది అన్నట్టుగా అభయ్ ఒకటి చేసిండు. తను ఆడేది కాకుండా ఇంకా వేరే వాళ్ళని కూడా ఆడనీయలేదు. అక్కడ ప్రేరణను, మళ్ళీ తర్వాత యష్మిని, నేను చీఫ్గా చెప్తున్నా కదా ఈరోజు ఎపిసోడ్ చాలా మంది చూసుంటారు. ఆయన ఆడకపోతే సరే పర్లేదు, కానీ కాకపోతే పక్కన వాళ్ళు కూడా ఆడొద్దు అనడం నాకు తప్పుగా అనిపించింది. తర్వాత ఏంటంటే ఇక మళ్ళీ టాస్క్ స్టార్ట్ అయింది. వీళ్ళని మణికంఠ అని, ప్రేరణ అని, యష్మిని బాల్ వేసినట్టు ఇసురెత్తాలి నిఖిల్ను మనకి ఏంటంటే పృథ్వీ. సో పృథ్వీ ఈరోజు ఏంటంటే కొంచెం బాగా ఓవర్ యాక్షన్ చేసిండు. సో కొంచెం లేడీస్ కదా అట్లా చేయొద్దు. సో ఎంతైనా టాస్కే, అది ఆట గేమ్ అంటే ఎంతైనా గేమ్ లాగా చూడాలి. కాకపోతే ఏంటంటే ఓవర్ ఫిజికల్ అయిపోడు, ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని ఏంటంటే పట్టుకొని నూకేసుడు అదంతా కరెక్ట్ కాదనిపించింది. చూడాలి నాకు సార్ ఏంటంటే వీళ్ళకి ఈసారి ఎవరికి క్లాస్ బిక్తాడు, అభయ్కి పడుతుందా, పృథ్వీకి పడుతుందా, నిఖిల్కి పడుతుందా, ప్రేరణకు పడుతుందా, యష్మికి పడుతుందా, మణికంఠకు పడుతుందా, చూడాలి ఎవరికి పడుతుందో ఈసారి క్లాస్. సో నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే అదే నెక్స్ట్ మనకు సండే రోజు నాకు సార్ ఏం మాట్లాడబోతున్నాడు ఏందని మనకు కొన్ని లీక్స్ వచ్చినాయి. అది మీకు ఏంటంటే నెక్స్ట్ వ్లాగ్ చేయబోతున్నా. సో ఏంటంటే ఇక ప్రేరణ దగ్గర నుంచి వెళ్ళి ఏంటంటే ఇక అందరు చాలా మంది ఎక్స్ బాగా గుంజుకున్నారండి. మణికంఠ దగ్గర నుంచి వెళ్ళి ప్రేరణ దగ్గర నుంచి వెళ్ళి బాగా గుంజుకున్నారు. సో ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు చెప్పింది కదా మీకు ఏంటంటే ఎక్స్ కనిపించేలాగా పెట్టాలి, బిగ్ బాస్ క్లియర్గా మనకి ఏంటంటే మెన్షన్ చేసిండు అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎక్స్ దాచిపెడుతున్నారు. సో ఎక్స్ కనిపించేలాగా పెట్టాలి, లేకుంటే డిస్క్వాలిఫై చేసేస్తా అని చెప్తాడు.
సో అక్కడ ఏందంటే మళ్ళీ వాళ్ళు వినకుండా అట్లనే చేస్తూ ఉంటారు. నబీల్ అదే ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ ఏందంటే నబీల్ క్లియర్‌గా చెప్పిండు. సో ఎవరి గుంజుకోవద్దు, ఎవరియి లాక్కోవద్దు, దొరికినయి తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ ఏందంటే 3x పృథ్వీ లాక్కోవడం చూసిండు. సో అందుకే మీకి ఈ వచ్చిన దాంట్లో నుంచెల్లి 3x మైనస్ చేస్తా అని చెప్పేసిండు అక్కడ. సో అక్కడ ఏందంటే మనకి నిఖిల్‌కును, యష్మికి డిస్కషన్ జరుగుతూ ఉంటది. సో ఈ ఎగ్స్ గురించి. సో మీరు గుంజుకున్నారు అంటే, లేదు మీరు గుంజుకోలేదు అని చెప్పేసి అదంతా జరుగుతూ ఉంటది. సో అప్పుడు ఏందంటే అప్పటికి ఏందంటే గేమ్ అయిపోతది. శక్తి క్లాన్‌కి ఏందంటే 66 ఎగ్స్ ఉంటాయి అప్పటి వరకి. సో మనకేందంటే కాంతారా టీమ్‌కి ఏందంటే మనకు 30 ఎగ్స్ ఉంటాయి. సో ఇగ అది అయిపోతది. అందరూ బ్రేక్‌కెళ్ళిపోతారు. ఆ బ్రేక్ టైమ్‌లో ఏందంటే నబీల్ సీతతోని అంటాడు, మాట్లాడుతుంది సోనియా. నాకు మాట్లాడలేక గాదు, నేను అనలేక గాదు, చదువుకొని రావాలి అని జెప్పేసి అంటుంది. నేను రూల్ బుక్ 2 సార్లు చదివే వచ్చి అంత క్లియర్‌గా చెప్పినా అక్కడ. ఆమె ఏమన్నా బిగ్ బాసా? ఏమన్నా తోపనుకుంటుందా? ఆమె టోన్ రైజ్ చేస్తే నేను టోన్ రైజ్ చేసి మాట్లాడగలను. కాకపోతే అక్కడ ఏందంటే అమ్మాయి అన్నట్టు నేనేం మాట్లాడట్లేదు అన్నట్టు చాలా సాఫ్ట్‌గా నిజంగా వాస్తవానికి లైవ్ మేము జూసినాం గాబట్టి ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది సోనియా అంటే, అయినా గూడా నబీల్ అటు పక్కకెళ్ళి దూరంగా ఎంత కోపం అణచుకొని రూల్ బుక్ చదివే నేను చెప్పిన. ఎవ్వరు చదువుకోకుండా రాలేదు ఇక్కడికి. నువ్వు అనవసరంగా మైన గొడవ వేయాలని చూడకు. నువ్వు బిగ్ బాస్ కాదు. నన్ను బిగ్ బాస్ సంచాలక్ ఎందుకు పెట్టిండు? ఇందుకోసమే పెట్టిండు. నేను పెట్టిన రూల్ ఫాలో అయితే ఫాలోగా, లేకుంటే నీ ఇష్టం. నేనైతే ఇది చెప్తున్నా అన్నట్టు క్లియర్‌గా చెప్పేస్తాడు అక్కడ. సో సో అక్కడ ఏందంటే అక్కడికి అయిపోతుంది అది. రాత్రి ఏందంటే నిన్న నైట్ జరిగింది ఇది. మనకి ఈరోజు చూపించిల్లు అది. సో ఏందంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తారు. ఆ ప్లాట్ఫామ్ మధ్యలో ఇట్లా ఉంటుంది. ప్లాట్ఫామ్ ఇట్లా ఉంటుంది. అది మూవ్ అవుతూ ఉంటుంది. దాని మీద -10, -20, 10, 20, 30 అని చెప్పేసి అందులో పాయింట్స్ ఉంటాయి. బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్ని ఏంటంటే ఆ హోల్స్లలో మనం పెట్టేసేయాలి. అంటే బ్యాలెన్స్ చేస్తూ దాన్ని పెట్టేసేయాలి. ఇందులో ఏంటంటే మనకు అభయ్ విన్ అవుతాడు 90 ఎగ్స్ తోటి. సో వీళ్ళకి ఏంటంటే మనకి కాంతారా టీంకేమో 90 పాయింట్స్ వస్తాయి. శక్తి టీంకేమో 60 పాయింట్స్ వస్తాయి ఇందులో. సో నిన్న ఏంటంటే వాళ్ళు లీడింగ్లో ఉంటారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ కూడా అసలు ఏం చేద్దాం అనుకున్నాడో, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నిఖిల్ టీం గెలిచినప్పుడు ఏంటంటే ఒక ప్లేయర్ని అక్కడి నుంచి తీసేయాలి అని చెప్పిండు. ఓకే. సెకండ్ రౌండ్ ఏంటంటే అభయ్ వాళ్ళు గెలిచిల్లు కదా, మరి వీళ్ళ నుంచి వీళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు అన్నది క్వశ్చన్ మార్క్. దీన్ని గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత చెప్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే దీని తర్వాత ఏంటంటే విష్ణు వస్తుంది. విష్ణు వచ్చి ఏంటంటే నబీల్ ఐఎమ్ సారీ, నిన్న నువ్వు ఏంటంటే చేయి పెట్టినావు అని చెప్పేసి అన్నాను నేను, కానీ నువ్వు పెట్టలేదు, నాకు అట్లా అనిపించింది కాబట్టి అన్నాను నేను. యు ఆర్ వెరీ గుడ్ బాయ్, ఐఎమ్ సారీ ఫర్ దిస్ అంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి అక్కడ క్లోజ్ చేస్తుంది. అక్కడ విష్ణు ఏంటంటే అక్కడ ఏంటంటే నెక్స్ట్ నాకు సార్ వచ్చి ఏంటమ్మా అది, ఎందుకంటే సెన్సిటివ్ టాపిక్ కదా, దాని గురించి డిస్కస్ చేస్తాడని చెప్పేసి భయంతో ఏంటంటే ఇక్కడనే సార్ట్అవుట్ చేసేసింది. సో అక్కడ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అబ్బాయి ఎంత కన్నింగ్ గేమ్ అసలుకి. నువ్వు ఒక క్లాన్ మెంబర్, నువ్వు ఒక టీం మెంబర్ కాదు, నువ్వు ఒక క్లాన్కి చీఫ్ నువ్వు. సో ఒక క్లాన్కి చీఫ్ ఉన్న లక్షణాలు అసలుకి అబ్బాయికి లేవు. సో అబ్బాయి నిఖిల్ దగ్గరికి వెళ్ళి అరే ఎవరన్నా ఎట్లా ఆడుకోనిరా, మనమైతే ఎథిక్స్ దాటద్దు, మనం ఏం చేయొద్దు అన్నట్టు ఏంటంటే నిఖిల్తో చెప్తుంది. ఎందుకంటే వీళ్ళు ఓడిపోయేటట్టున్నారు కదా, వాళ్ళేమో వీళ్ళని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. అందులో ఉన్నది 2 మొగోళ్ళు, మిగతా అంతా లేడీస్. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న 4 మొగోళ్ళు, 2 లేడీస్. కానీ వాళ్ళేమో అసలు అసలు వీళ్ళు ఆ టీం లెక్క ఆడాలి, ఆ టీం ఈ టీం లెక్క ఆడాలి. ఇక జంబలక్కడ పొంబ అయిపోయింది 2. సో అట్లా జరిగిపోయింది. అదేంటంటే ఇక ఇక్కడ అభివై ఇదేంటంటే ఓవర్ డ్రామాటిక్ అన్నట్టు పోయి ఏంటంటే సో ఇట్లా ఆడొద్దు, అట్లా ఆడొద్దు, మనం ఎథిక్స్ దాటొద్దు. ఆ గేమే గుంజుకునే గేమ్. ఆ గుంజుకునే గేమ్లో నో వైలెన్స్ నో టాస్క్ అంటే, సరే వైలెన్స్ అంటే ఓవర్ వైలెన్స్ ఉండద్దు, నార్మల్గా గ్రాప్ చేసుకోవచ్చు, థెఫ్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కాకపోతే అబ్బాయికి ఏంటంటే ఇక్కడ ఓడిపోతామని తెలుసా, లేకుంటే ఆయన స్ట్రాటజీయా, లేకుంటే ఆయనకు అనిపించిందా, అదేందనేది మీకు మీకు చెప్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే ఇది అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ సాంగ్ వచ్చేసింది, ధూమ్ ధామ్ ఇరగబడే దోస్తాన్ డిన్ 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 మళ్ళీ అనుకుంటా. ప్రభావతి 2.0 గేమ్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే అగైన్ తర్వాత ఏంటంటే మనకి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీకు కొంచెం చేంజ్ కాబోతుంది. కిచెన్లో మీకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మీకు. సో పర్ వీక్ మీకు ఏంటంటే ఈ వీక్ వచ్చేసి మీకు 14 హార్స్ ఉంటుంది. మీకు 14 హార్స్లో ఏంటంటే మీరు వంట చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ అది కూడా అందరు ఒకటేసారి చేయడానికి లేదు. ఒక క్లాన్ ఫుడ్ అయిపోయిన తర్వాత ఇంకో క్లాన్ ఫుడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీ డిపెండ్, మీరు ఎంతసేపు అన్నా చేసుకోవచ్చు. మీరు వెజిటేబుల్స్ కట్ చేసినా కూడా ఆ టైం అనేది మీకు కౌంట్ అవుతుంది మీకు. అనగానే ఇక
అబ్బాయికి పిచ్చి లేస్తది ఇగ. నీ అమ్మ సైకోగాడు ఉన్నట్టున్నాడు. మనిషి పుడక పుట్టిండా లేదా వీళ్ళ ఊరి కథలు, వీళ్ళు ఊరి చేష్టలు. ముగ్గురు ఎలా చేస్తారు ఇంతమంది వంటకి అన్నట్టు దిమాక్ ఉన్నదా లేదా అసలు వీళ్ళకి అన్నట్టు అంటాడు. సో అట్లా అనుడు కరెక్ట్ కాదు. కాకపోతే ఏందంటే మొన్న బెలూన్స్ టాస్క్ జరిగినప్పటి నుంచెల్లే అంత అబ్బాయి అంత లేదు డిసప్పాయింట్ అయింది. డిసప్పాయింట్మెంట్లో అంత చిరాకు ఉన్నాడు. ఈ గేమ్ ఇది అంతా వీళ్ళంతా ఆగమాగం ఉన్నది, ఇంత ఇష్టం ఉన్నట్టు సంచాలకంటే ఏందది అసలుకి అన్నట్టు నాకు సార్తో మాట్లాడదు. ఏదైతే అదే, నేను బిగ్ బాస్ నేను ఏం చేసినా నన్ను ఇంట్లోకి వెళ్ళి పంపించినా సరే నేను నేను ఓకే ఇంతే అన్నట్టు, ఉంటా. నేను ఇంతే ఉంటా అన్నట్టున్నాడు ఆయన. ఫుల్ అది కరెక్ట్ చిరాకుతో ఉన్నాడు బిహేవియరే అన్నట్టు ఉన్నాడు. కాదనిపించింది. కానీ అది కరెక్ట్ కాదు అట్లా ఉండడు. ఎంత అంటే చూసేటోళ్ళకి ఏంటంటే ప్రజలకు కరెక్ట్ అనిపించదు అది. సో దాని తర్వాత ఏంటంటే సీత అంటది వన్ ఆఫ్టర్ వన్ ఓన్లీ త్రీ అంటే ఒకరి తర్వాత ఒకరు ఓన్లీ 3 మెంబర్స్ అంటే సరే అందరు క్లాన్లో అందరు హెల్ప్ చేస్తే ఏంటంటే వంట తొందరగా అయిపోతుంది. ముగ్గురే ఇంతమందికి వంట చేయాలంటే లేట్ అవుతుంది. సో ఏందో ఏమో బిగ్ బాస్ ఇట్లా పెట్టిండు అన్నట్టు అంటది. అబ్బాయి మళ్ళీ అంటాడు సైకోగాడు అన్నట్టున్నాడు, దిమాక్ లేదు ఏం లేదు, తినడానికి టాస్కులు పెట్టిండా లేకుండా తినకుండా పెట్టిండా ఈ టాస్కులు అన్నట్టు మళ్ళీ వేసుకుంటా అంటాడు బిగ్ బాస్ని. ఈ గ్యాప్లో నిఖిల్ హగ్గు మంచి క్లోజ్అప్ షాట్ వేస్తాడు. ఏందో నాయన అసలు ఈ సీజన్కి హగ్గులే హగ్గులు. మనకు పోయిన సీజన్లో మనకు షణ్ముఖ్ ఆమె పేరు ఏం పేరు నాన్న, సిరి. షణ్ముఖ్ సిరి ఉన్న సీజన్లో అయితే వాళ్ళు ఏదో ఒకటో రెండో మూడో నాలుగో హగ్గులు వేసుకుంటేనే బయట పిచ్చగా గొడవలు కాంట్రవర్సీలు అయిపోయినాయి. అయిపోయినాయి. అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. అట్లాంటిది ఈ సీజన్ మొత్తం హగ్గులే నాయన. ఈసారి ఎన్ని కాంట్రవర్సీలో బయట మీమ్స్ చూస్తున్నారు. మీరు ఒకసారి బయట మీమ్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత కాంట్రవర్సీ అయిందో. సో ఇక్కడ మళ్ళీ సీత ఎక్కువ మంది అయితే చేయొచ్చు కానీ ముగ్గురు అయితే ఎట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది, లేట్ అవుతుంది అన్న సెన్స్లో ఏంటంటే సీత అంటూ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళా అబ్బాయి అంటాడు, మనమేమైనా వంట పోటీలకు పోతున్నాం ముగ్గురే ఇంతమందికి చేయడానికి. ఇదంతా అన్- మార్నింగ్ ఇదంతా మార్నింగ్. రేపటి మార్నింగ్ రొటీన్. ఇది ఇంకా లైవ్లో చాలా జరిగింది. అసలుకి లైవ్లో జరిగేది ఒకటి, బిగ్ బాస్ ఏంటంటే ఆయనకు అనుకున్నట్టు కట్ చేస్తున్నాడు వేస్తున్నాడు. ఎందుకు బిగ్ బాస్ ఇష్టం ఆయనకి అనుకూలంగా కట్ చేస్తున్నాడు ఏందని మీకు ముందడి చెప్తా, మీరు చూడండి కంప్లీట్గా. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఇక మనకి సీత, నైనిక, సోనియా ఏంటంటే వాళ్ళ కుకింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళ క్లాన్ కోసం ఈ ముగ్గురు కుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అభయను నిఖిల్ అనుకుంటాడు ఏంటంటే ఫస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోనరా, మీరు బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోతుంది కాబట్టి మీ తర్వాత మేము చేసుకుంటాం. సో ఇద్దరు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మీరు తినేలోపు మేము చేసేసుకుంటాం, మీరు తిన్నాక లంచ్ ప్రిపేర్ చేసుకోండి, తర్వాత మేము లంచ్ ప్రిపేర్ చేసుకుంటాం. మీరు ఒకటేసారి ఏంటంటే టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసుకునేసరికి టైం పడుతుంది, మేము కూడా ఆకలితో ఉంటాం కదా అన్న సెన్స్లో ఏంటంటే అబ్బాయి అంటాడు. ఈడ పక్క నుండి ఏంటంటే మనకి సోనియా చెప్పట్లనే చెప్పంటాడు. ఇది నబీల్ చూస్తాడు. నబీల్ చూసి యష్మిని నబీల్ డిస్కస్ చేసుకుంటాడు. ఏందో ఏమో ఈ సోనియా, సో తనదే ఆకలి కానీ ఇంకోరిదే ఆకలి కాదా. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయి అక్కడ అంటూనే ఉంటున్నాడు. సో వీళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తా అని మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏంటంటే సోనియా ఆ, మనకి నబిల్ ఆ తో. కాదు సోనియా ఎవరు నిఖిల్తోనే అంటూ ఉంటుంది. చెప్పు అట్లనే చేసుకుంటామని చెప్పు, మనం చేసేది మనం చేయొచ్చు, ఏం కాదు అట్లనే చెప్పు, మనం స్టార్ట్ చేస్తే మనం చేసుకోవచ్చు, వాళ్ళే వెయిట్ చేస్తారు అన్నట్టు అంటుంది. సో ఇది కరెక్ట్ కాదు. చెప్పుడేమో ఆ బ్రేక్ఫాస్ట్ అంటుంది కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు. 1 hour అవుతున్నది, మనకు కూడా ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఏంటంటే అంటాడు. పక్క నుంచి యష్మి అంటది, షీ ఆమె ఒక మౌత్ పీస్ తప్ప ఏం లేదు, ముఖం మీదనే చెప్తా నేను తను ఫేక్ అని. ఈసారి ఆమె ఏడ్చినా పర్లేదు, నేనైతే నిజంగా నెక్స్ట్ నామినేషన్ చేస్తా. నామినేషన్లో చూడు, అదేమనుకున్నా పర్లేదు, ఏడ్చినా పర్లేదు, ఫేక్ అది, క్లాన్లో ఉండి కూడా క్లాన్కి మోసం చేస్తుంది అది, అది పెద్ద ఫేక్ అన్నట్టు చెప్తుంది. ఇంతే ఏంటంటే టోన్ లో చెప్తుంది. ఇదే టోన్లో చెప్తుంది. సో ఏంటంటే ఇక్కడ పద్మావతి కాడ ఏంటంటే చిన్నగా ఎర్రగుడ్డ వచ్చి ఆడ పడుతుంది. ఆడ నిఖిల్ పక్కకి సిగరెట్ తాగుతూ ఉంటాడు. సో ఇప్పుడు బిగ్ బాస్కి తెలుసు అక్కడ ఏంటంటే నిఖిల్ ఒక్కడే ఉన్నాడు అని చెప్పేసి. నిఖిల్ ఒక్కడే ఉన్నప్పుడు వేయడం ఎందుకు అక్కడ బిగ్ ఎగ్, బాస్ టీమ్ కి అంత కెమెరాలు ఉన్నాయి కదా. అంతా తెలుసు కదా ఎవరెక్కడున్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ బిగ్ బాస్ అంటే తనకి ఇష్టం ఉన్నట్టు ఏంటంటే ఆడుతున్నాడు అక్కడ. పాపం అక్కడ నష్టపోయేది అంటే ఒక రకంగా చూస్తే అభయ్కి ఆడేంటంటే బెలూన్ టాస్క్లు అన్యాయం జరిగింది కాబట్టి, అన్యాయం జరిగింది అన్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఏంటంటే గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేడు. వాళ్ళు చాలా విపరీతంగా ఫిజికల్ అయిపోతున్నారు. వీళ్ళని ఇష్టం నుండి మణికంఠకు దెబ్బలు తాకుతున్నాయి, ప్రేరణకు దెబ్బలు తాకుతున్నాయి, మనకి ఏంటంటే
యష్మికి దెబ్బలు తాకుతున్నాయి. ఇక ఆది అయితే అటు నూకుతలేడు, నూకించుకుంటలేడు. ఇది అట్లనే ఉన్నది. నో 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 వద్దు 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 అని ఆదిత్య ఓం. ఆదిత్యం పృథ్వీ చెప్తున్నాను కదా, నో ఫిజికల్ నో ఫిజికల్ అంటున్నాడు, దూరంగానే ఉంటాను కానీ ఎందుకంటే ముసలోడు 50 ఏళ్ళు ఉన్నాయి, మరి ఈడ కాలు రెక్కలు ఇరిగితే ఈడ నా పరిస్థితి అని చెప్పేసి కదా. ఆయన ఏంటంటే ఆదిత్యం దూరంగానే ఉంటున్నాడు. సో అక్కడ ఏంటంటే రికిల్ ఉన్నప్పుడు వేశారు కావాలని, అదైతే నిజంగా, ఎందుకంటే నేను అన్నా కదా బిగ్ బాస్ కావాలని చేస్తున్నాడు అని చెప్పేసి. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే నిఖిల్ యాక్చువల్గా నేను లైవ్ చూసానండి. లైవ్ ప్రతి సెకండ్ టు సెకండ్ చూసాను. చూసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ రెడ్ ఎగ్ తను నిఖిల్ స్మోక్ చేస్తుంటే రెడ్ ఎగ్ వస్తుంది. రెడ్ ఎగ్ రాగానే ఏం చేయాలో తెలియదు. మన నిఖిల్కు సోనియా గైడెన్స్ కావాలి కదా, మనకు అందరికి తెలిసిన విషయమే కదా. ఫటాఫట్ వచ్చేసి గేమ్ గురించి మాట్లాడాలి అంటే, అరే గేమ్ స్టార్ట్ కాలే కదరా, నేను స్నానంకి వెళ్తున్నా అంటే, రా 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 అనేసి అన్నాడు. అన్న తర్వాత సోనియా వస్తుంది. వచ్చిన తర్వాత ఇట్లా రెడ్ ఎగ్ వచ్చింది అంటే పాజిటివా నెగటివా, పాజిటివ్ వచ్చిన రెడ్ ఎగ్ మన దగ్గర ఉన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ మనం మంచిగా ఉండాలి, లేనట్టుగానే బిహేవ్ చేయాలనేసి నిఖిల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురు తెలుసు కదా, ఒక టీం అని తెలుసు కదా, వీళ్ళు ముగ్గురు ముచ్చట పెట్టుకుంటారు. ముచ్చట పెట్టుకున్న తర్వాత వీళ్ళు డిసైడ్ అవుతారు రెడ్ ఎగ్ మన దగ్గర ఉంచుకుందాం, కానీ కాకపోతే ఎవరికి మన దగ్గర ఉన్నట్టుగా అనుమానం రానియద్దు అని ఫస్ట్ వీళ్ళకి డిసైడ్ చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ అందరికీ టీంలో ఉన్న అందరికీ చెప్పాలనుకుంటారు. అప్పుడు నైనిక, ఇంకెవరు మిగిలారు, నైనిక అండ్ సీత, ఇంకా ఎవరు ఉన్నారు, పృథ్వీ అంటే వీళ్ళు చెప్పారు. మిగతా వాళ్ళకి చెప్పాలనుకుంటారు, విష్ణుప్రియ చెప్పాలనుకుంటారు. ఆల్రెడీ నైనిక అండ్ విష్ణుప్రియ బెడ్ పైన ఉంటారు. ఇట్లా ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వద్దు, రెడ్ ఎగ్ వచ్చిందని అనుకుంటారు. అందరు అదేంటి ఫైట్ టఫ్ అవుతుంది, ఎవరికి తెలియనియద్దు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనమే చెప్పాలనుకుంటాను కావచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ తీస్తుంది, ఏంటంటే సీత తెలివిగా ఒకవేళ ఆ రెడ్ ఎగ్ ఉంటే ఫైట్ అనేది ఇంకా టఫ్ అవుతుంది కావచ్చు అనేసి ఇస్తారు. కానీ ఎడిటింగ్లో మనకేమి ఇచ్చిల్లంటే, అప్పుడు విష్ణుప్రియ అంటది కదా, కొంచెం మేకప్ తొందరగా వేసుకో, టాస్క్ వస్తుంది, తొందరగా వేసుకోవాలి అని అంటారు. కానీ కాకపోతే యాక్చువల్గా సీత అంతా తన పర్సనల్ వర్క్స్లో బిజీ ఉంది, కానీ కాకపోతే టాస్క్ విషయంలో ఆడడంలో కొంచెం లేట్గానే వేసింది. కానీ కాకపోతే ఇక్కడ సీతను హైలైట్ చేయాలి కాబట్టి సీతనే ఏదో ఫస్ట్ గేమ్ ఇనిషియేట్ చేసింది అన్నట్టుగా చూపెడతారు. అదే కదా బిగ్ బాస్ అంటే, ఎట్లా అంటే అట్లా ఎడిట్ చేసుకుంటారు. కానీ అక్కడ యాక్చువల్గా అడిగింది సోనియా అని ఫస్ట్ ఐడియా. తర్వాత కానీ ఇక్కడ మనకి ఎపిసోడ్లో అయితే ఏంటంటే సీత అని చూపించారు. అందుకే అన్న బిగ్ బాస్ నచ్చినట్టు ఏంటంటే చేసుకుంటున్నాడు అని చెప్పేసి. సో దాని తర్వాత ఏంటంటే ఇక్కడ వీళ్ళేమో ఈ గుడ్డు గురించి ఉంటే, ఇక్కడ అభయ్ క్లాన్ వాళ్ళు ఛాయలు అప్పాలు వేసుకుంటే బాగుంటాయి, చపాతీలు వేసుకుంటే బాగుంటాయి, పూరీలు వేసుకుంటే బాగుంటాయి అంటే వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఎగ్ తీసుకొచ్చిళ్ళు, ఇక నిఖిల్ తీసుకురామనగానే పోయి డౌట్ రాకుండా తీసుకురా అంటే మెల్లగా పోయి అటు ఇటు చూసుకుంటూ మెల్లగా తీసుకొని వచ్చి వస్తాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని చూస్తారేమో, ఈ రెడ్ ఎగ్ చూస్తారని చెప్పేసి సోనియా పోయి మనకి నైనిక కిస్ ఇస్తూ ఉంటుంది. సో ఎవరండి డైవర్ట్ చేయడానికి ఏంటంటే అట్లా అట్లా ఏంటంటే డైవర్ట్ చేయడానికి వస్తుంది. మనకి ఏంటంటే ఎంబటే మనకి టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. అలా మళ్ళీ స్టార్ట్ ధూమ్ ధామ్ ఇరగబడే దోస్తాను గుద్దుకొర్రి తనుకొర్రి అనుకుంటే ఈ పాట పెట్టిల్లు పొద్దున. అందుకే ఆ పాట దీనికి బరాబర్ సెట్ అయింది. అటు ఇటు పాపం అయితే నాకు అంటే టాస్క్ అది, కాకపోతే టాస్క్లో ఏంటంటే ఎంతవరకు ఆడాలో అంతే కావాల్సిందే. కానీ ఏంటంటే ఇక్కడ కొంచెం బాగా పృథ్వీ బాగా ఓవర్ అయిపోయిండు. అందుకే అని చెప్పేసి ఇక అది నచ్చలే అది. కాకపోతే చూడాలి కదా ఇప్పుడు ఏంటంటే, సో అక్కడ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, నువ్వు అంత రఫ్గా అబ్బాయిలతో ఉంటే నడుస్తుంది. కాకపోతే ఏంటంటే అమ్మాయిలతో ఉంటే అట్లా నడవదు కదా, ఎందుకంటే అక్కడ అయిన క్యారెక్టర్ లూజ్ అయిపోతాడు, ఏ ఇంద్రా వీడు అన్నట్టు వెళ్ళిపోతుంది. సో అది చేయకుంటే బాగుంటుంది. నువ్వు ఇంట్లో 100 పనులు చేసి ఒక పని తప్పు చేస్తే ఏంటంటే దాన్నే పాయింట్అవుట్ చేస్తారు. సో ఒక విన్నర్కున్న లక్షణాలు ఏంటంటే మనకు పృథ్వీకి జీరో అసలుకి. సో ఆయన ఇంకో ఇప్పుడు ఏంటంటే కొంచెం కొట్లాటలు అవి ఇవి ఉంటాయి కాబట్టి ఉంటున్నాడు, కానీ లేకుంటే ఆయన కూడా వెళ్ళిపోయే క్యాండిడేట్ ఆయన కూడా. సో అక్కడ ఏంటంటే
సో అక్కడ నెక్స్ట్ ఏందంటే ఇక్కడ మణికంఠ ఏందంటే పృథ్వీ నువ్వు అట్లా పుష్ చేస్తున్నావు ఏందంటే ఏ ఆడదాని లెక్క ఏడుస్తావు నువ్వు వచ్చి ఈడ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మణికంఠని అన్నాడు. సో ఇక్కడ మణికంఠ ఫుల్ ఫైర్ అయ్యిండు. ఇక్కడ ఏందంటే ఆడదాని లెక్క అంటే నువ్వు ఏంటి ఇక్కడ నేను ఒక నీ కో కంటెస్టెంట్ నేను. సో నువ్వు ఇక్కడ ఫీలింగ్స్ నువ్వు అట్లా ఎట్లా అంటావు నువ్వు ఒక కో ప్లేయర్గా నువ్వు ఎంత ఆడుతున్నావు నేను కూడా అంతే ఆడుతున్నా. నువ్వు పర్సనల్ తీస్తే మాత్రం నేను పర్సనల్ తీయాల్సి వస్తుందంటే ఇక్కడ పక్క నుండి అబ్బాయి మణికంఠ లైట్ తీసుకో, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు వాళ్ళతో ఫైట్ చేస్తున్నావు, ఒక చీఫ్కు ఉన్న క్యారెక్టర్స్ అని. యాక్చువల్గా యాక్చువల్గా ఒక నామినేషన్లో ఏంటంటే బేబక్క అని మీకు గుర్తుందో లేదో, నామినేషన్లో అంటే నిన్ను సోనియా అన్నప్పుడు నువ్వు ఇనిషియేట్ తీసుకోవడం నాకు మంచిగా అనిపించలే అని నామినేట్ చేసిన అబ్బాయి ఈరోజు ఏమని చెప్తున్నారు ఆదిత్య ఓంకి ఇంకా గేమ్లు ఉన్నాయి, ఆదిత్యకే కానీ మణికంఠ కానీ ఫిజికల్ అవ్వకండి అని చెప్తున్నారు. ఇదే కదా ఆపర్చునిటీ. ఒకరిని ఆపర్చునిటీ యూజ్ చేసుకో అని చెప్పే ముందు నువ్వు ఫస్ట్ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అబ్బాయి పైన. సో ఇక్కడ ఏంటంటే మనకంటే చాలా సీరియస్ అయిపోతాడు. ఇదే డిస్కషన్లు ఏంటంటే నిఖిల్ కూడా పోరాపో అనుకుంటా మణికంఠని అంటుంటే తీసి పడేస్తారని. ఎందుకంటే నిజంగా ఆయన ఒక ఏళ్ళతో ఆపుతున్నారు ఇట్లా మణికంఠని. కానీ ఆయన ఎంత ఆపినా ఎంత చేసినా కూడా పాపం మణికంఠ చేసే కలెక్షన్ చేసే ఎగ్స్ అతను కలెక్ట్ చేశాడు, టీంకి బాగా సపోర్ట్ చేశాడు అతను. ఫిజికల్గా లేకపోయినా తెలివిగా ఆడిండు, ఎగ్స్ ఎట్లా వస్తాయి ఏంటి అని బాగా తెలివిగా ఆడిండు. అనుకుంటూ చాలా బాగా మణికంఠకు గనక అభయ్ గనక మంచి ఒక అటాక్ ఆయనకు ఒక సపోర్ట్ ఇస్తే గనక ఈయన వాళ్ళని ఆపేది, ఈయన గుడ్లు పట్టుకొని ఉరికేది, బాగుంటుండే గేమ్. కాకపోతే ఏంటంటే అభయ్ ఆయనకి చూడాలి సాటర్డే ఆయన ఏం చెప్తాడో ఏంటో ఏందో అని. పృథ్వీ ఏమనంటే బిందెల కడ కొట్టుకున్నట్టు ఏంద్రా ఇది అని. మరి బిగ్ బాస్కి వచ్చింది ఎందుకు మరి నువ్వు నీళ్ళు పట్టుకుంది అవి సపరేట్ కూర్చోడానిక? కొట్లాడితేనే కదా నువ్వేంటిదో తెలిసేది. నువ్వు కామ్గా కంపోజ్డ్గా ఉంటే ఎట్లుంటుందో తెలియదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిఖిల్ కూడా మణికంఠని పోరాపో అనుకుంటా మాట్లాడిళ్ళు. ఇక్కడ మణికంఠ ఏంటంటే మణికంఠ కూడా అంటున్నాను నువ్వు ఫిజికల్ అవుతున్నావు కాబట్టి నేను అంటున్నా, లేకుంటే మిమ్మల్ని అనాల్సిన అవసరం నాకేమున్నది, మీరు ఒక గేమర్గా ఆడట్లేదు, మీరు ఏదో బలం ఉన్నది అని చెప్పి ఆ బలం ఎక్కడ పనిచేయదు అన్నట్టు మణికంఠ అంటున్నాడు. సో ఇదంతా చూస్తున్న అబ్బాయి ఏం చేయాలి, చల్ ఏంద్రా మీరు మా క్లాన్ వాళ్ళని ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకొని నువ్వు అక్కడ మాట్లాడుంటే బాగుండు. కానీ అక్కడ మీ క్లాన్ వాళ్ళకే లైట్ తీసుకో, కొట్టని కొట్టించుకోర్రి, ఆడతాడుర్రి, లేకుంటే నా లెక్క వచ్చి పక్కకు కూర్చోర్రి అంటే అది కరెక్ట్ కాదు. సో ఒక చీఫ్కున్న లక్షణాలు నీకు లేవు, జీరో. యాజ్ ఎ చీఫ్గా యు ఆర్ ఎ జీరో జీరో జీరో. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు కూడా ఈరోజు చూసిరు కాబట్టి ఎపిసోడ్ మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే టాస్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ వీళ్ళు ఏం చేసిల్లంటే అందరు ఇట్లా గుంపుకున్నారు. ఆ ఉన్న కోడి నుంచి వెళ్ళి వచ్చే గుడ్ల టైంని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటు ప్రేరణ నెట్టేస్తున్నారు, ఇటు యష్మిన్ నెట్టేస్తున్నారు, ఇటు మణికంఠ. వీళ్ళే అక్కడ ఎక్స్ ఉంటే వీళ్ళకి వచ్చే స్కోప్ ఇవ్వట్లేదు. అక్కడ ఆల్రెడీ బ్లాక్ చేసిళ్ళు. నబిల్ అది అబ్జర్వ్ చేసి ఏంటంటే సో ఏంటంటే మీరు అందరు ఇప్పుడైతే ఎక్స్ రావట్లేగా, మీరు అందరు రెడ్ లైన్ వెనకాలకి వెళ్ళిపోండి అనేటితోటి ఇక్కడ పృథ్వీ రెచ్చిపోయిండు. నువ్వు బయాస్గా ఆడుతున్నావు, నువ్వేందంటే నువ్వు మీ క్లాన్ అని చెప్పేసి నువ్వు సపోర్ట్ ఇస్తుంది. నేను ఎవ్వరికి నబిల్ అంటాడు అప్పుడు నేను ఎవ్వరికి సపోర్ట్ ఇవ్వట్లేదు, ఎక్స్ రావట్లేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఏంటంటే కోడి సౌండ్ వస్తుంది. కోడి సౌండ్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ రండి అంటే ఇదే నువ్వేందంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మీ క్లాన్కి, ఇదే సపోర్ట్ చేస్తున్నావు. సో అందరు బాగా ఇక అందరు నువ్వు బాగా బయాస్గా చేస్తున్నావు ఏంటంటే ఇక నబీల్ అంటాడు ఈసారి కనుక కోడి సౌండ్ వస్తే కనుక మిమ్మల్ని అందరినీ డిస్క్వాలిఫై చేసి పడేస్తే ఏమనుకుంటున్నారో మీరు. ఇప్పుడు ఎక్స్ వచ్చే టైంకి ఏంటంటే ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు ఉండాలి, కానీ కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్స్ రాకముందుకే ఇక్కడ వచ్చి కూర్చోవడం కరెక్ట్ కాదు, బ్లాక్ చేస్తున్నా అనేది నబిల్ కరెక్ట్. ఇక్కడ నబిల్ కరెక్ట్. ఎందుకంటే నువ్వు తన క్లాన్ అని ఎప్పుడు సపోర్ట్ చేసుకోలేదు. సంచాలక్గా నాగమణికంఠకి ఎలా వార్నింగ్ ఇవ్వాలో అలా వార్నింగ్ ఇచ్చాడు, తన క్లాన్కి ఎలా వార్నింగ్ ఇచ్చాడో రూల్స్ ప్రకారమే నబిల్ తీసుకున్నాడు అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు పొమ్మన్నా కూడా ఇదే ఈయనతో నబిల్తో ఆర్గ్యుమెంట్ చేసుకుంటూనే ఉన్నారు. సో నబిల్ అనేసిండు సో ఓకే ఈసారి కనుక కోడి సౌండ్ వస్తే కనుక మిమ్మల్ని వెళ్ళమంటే వెళ్ళట్లేదు కదా, సౌండ్ వచ్చినప్పుడు రండి అని మీరు వెళ్ళట్లేదు కదా,
సౌండ్ గనక వస్తే గనక మీ అందరిని డిస్క్వాలిఫై చేస్తానంటే నిఖిల్‌కి తెలుసు సౌండ్ వస్తదని. కాకపోతే ఏందంటే వీళ్ళ టీమ్ అక్కడనే ఉంటే ఎక్కువ ఎగ్స్ తీసుకొస్తా అని చెప్పి నబీల్ అది అనగానే పండి వెనకాల పృథ్వీ అక్కడ ఉండి రెచ్చిపోతాండు. ఇదే బయాస్ గేమ్, ఇదే బయాస్ గేమ్, ఇదే బయాస్ గేమ్ అని. యాను బయాస్ గేమా నేను ఆడేది బయాస్ గేమా నేను కరెక్ట్ ఉన్నానా మీ చీఫ్‌ని అడుగు. మీ చీఫే చెప్తాను నీకు. నన్ను నువ్వు బయాస్ గేమ్ అని అడగదు. ఫస్ట్ నీ ఆట సరిగ్గా చూసుకో అని చెప్పేసి నబీల్‌ని అంటాడు. కానీ కాకపోతే ప్రభావతి 2.0లో ఏంటంటే మంచిగా కోడి పెట్టి కోడికి వెనకాల భలే ఉందండి. ఈ గేమ్ అయితే చాలా బాగుంది. దానికి కెమెరా లోపట ఏంటంటే ఎగ్ పెట్టి లోపట అంటే ఎగ్ ఇట్లా ఉంటుంది, లోపట పొదిగినట్టుగా ఉంటుంది. అక్కడ ఏంటంటే రెడ్ లైన్ ఉంటుంది. ఆ రెడ్ లైన్లోకి ఎవ్వరు వెళ్ళొద్దు గేమ్ రూల్ ప్రకారం. అయితే అందులో కూడా లోపల నుంచి క్యామ్ పెడతారు, విష్ణు ఎవరు అంటది రెడ్ లైన్ క్రాస్ చేస్తున్నారో లేరో అనేసి క్యామ్ పెడతారు. బాగుంది ఈ విష్ ప్రభావతి 2.0 గేమ్. టాస్క్ అయితే భలే ఫిజికల్గా కనిపెట్టారు. ఉన్నది. ఇక్కడ విష్ణు అంటది మీ వాళ్ళు కూడా రెడ్ లైన్ లోపలికి వచ్చిళ్ళు, మనీ కూడా లోపలికి వచ్చిండు అంటే, మనీ లోపలికి ఎందుకు వచ్చిండు, మీ వాళ్ళు ఇద్దరు అక్కడ ఒత్తి పట్టుకున్నారు అతన్ని, అందుకే లోపలికి వచ్చిళ్ళు. నేను కరెక్ట్ క్లియర్గా మాట్లాడితే అయితే మీ అందరిని డిస్క్వాలిఫై చేసి పడేసేయాలి. నేను ఎవరికి బయాస్గా ఉండట్లేదు, ఎవరికి ఇస్తలేను. నేను యాజ్ ఎ సంచాలకుగా ఉన్నా, నేను ఎవరి టీం లాగలేను. నేను ఎంత కరెక్ట్ ఉన్నా మీకు కావాలంటే నేను కనుక సంచాలకుగా ఫెయిల్ అయినా అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. నేను యాజ్ ఏ టీం మెంబర్గా లేను ఇక్కడ, యాజ్ ఏ సంచాలకుగా ఉన్నా. నాకు బుక్లు ఇచ్చిన రూల్స్ ప్రకారం నేనున్నా తప్ప నేను ఎవరికి ఫేవర్గా నేను ఉండను. నాకు బిగ్ బాల్ సంచాలకుగా పెట్టిండు, నేను ఆ రూల్ బుక్ని ఫాలో అవుతా అన్నట్టు మాట్లాడిండు అతను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే అక్కడ లైన్ కాడ నిల్చోమన్నారుగా, వీళ్ళందరూ నిల్చున్నారు అక్కడ. సో ఇక్కడ విష్ణుకి సీతకి మధ్యలో ఏంటంటే ప్రేరణ నిల్చున్నది. నాకు ఇక్కడ చూస్తే చాలా పాపం అనిపించింది, బాధ అనిపించింది. అది కరెక్ట్ కాదు. ఒక తోటి కంటెస్టెంట్ తోటి నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ గేమ్ కోసం నువ్వు ఒక మనిషి మీద అట్లా చేస్తావా నువ్వు? అయితే ఏంటంటే ఇప్పుడు విష్ణుప్రియ నేను సీత అనుకో, మధ్యలో ప్రేరణ ఉంది. సో ఇది ప్రేరణ అనుకోండి, వీళ్ళిద్దరు చేతులు ఇట్లా పట్టుకున్నారు అంటే మీ ఇద్దరి మధ్యలో నిల్చున్నప్పుడు సరే మీరు ఏంటంటే వెళ్ళొద్దు అన్నట్టు మీరు ఇట్లా పట్టుకున్నారు. ఇక్కడ ప్రేరణ ఉంది. ప్రేరణ ఏం చేసింది, ఇట్లా చేయి తీస్తే ఏంటంటే విష్ణుప్రియ ఏం చేసింది, ఈ చేయిని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇరిసింది. అది ఏం పంచాయతీ రా బాబు అనిపించింది. అది కరెక్ట్ కాదు అట్లా. చాలా ఇప్పుడు విష్ణుప్రియ అక్కడ ఏంటంటే ప్రేరణ అక్కడ విష్ణుప్రియనే అన్నది, అది గ్రడ్జ్ పెట్టుకున్నది. అక్కడ అందరు ఏంటంటే విష్ణుప్రియ అని అన్నారు, అట్లా అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడ ప్రేరణ మీద గ్రడ్జ్ పెట్టుకున్నది. కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయి చూస్తుంటే కూడా ప్రేరణకి ఒక్క కించింత కూడా సపోర్ట్ ఇవ్వడండి. ఇంకా ప్రేరణనే వచ్చేసే వద్దు ప్రేరణ, వద్దు వద్దు నీకు ఆడాలనిపిస్తాడు లేకుంటే లైట్ తీసుకో అన్నట్టు ప్రేరణతో అంటున్నాడు. అరే యాజ్ ఏ చీఫ్గా నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. ఇంకా లైవ్లోనైతే 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. అందుకే బిగ్ బాస్ తీసి పడేసాడు మనకి చీఫ్ నుంచి వెళ్ళి. బిగ్ బాస్ నా మాటలు అన్నాడు, అది చేసుడు. ఇక ఆహా నువ్వు గిట్లా నా బిడ్డ అని చెప్పేసి అనేసిండు. సో ఇక్కడ ఏంటంటే బాగా ఎక్కువ చేసిళ్ళు ఇక్కడ. సో అబ్బాయి వేస్ట్ అసలు, వరెస్ట్ అసలుకి. ఇంకా ఏంటంటే పై వదిలిపెట్టు, లైట్ తీసుకో, ఈ ఒక్కటే గేమ్ ఉందా అంటే, ఫస్ట్ టైం నాకు సార్ అన్నప్పుడు ఏమన్నారు, సార్ మేము ఫస్ట్ టాస్క్ మిస్ చేసినాం కాబట్టి మేము చీఫ్ గారు కాలేకపోయినాం అని అన్నాడు. మరి ఈ టాస్క్ నువ్వు ఇక్కడ ప్రూవ్ చేసుకుంటేనే కదా, ఇప్పుడు నిఖిల్ ప్రూవ్ చేసుకుంటున్నాడు కాబట్టే కదా యాజ్ ఏ చీఫ్గా ఏంటంటే ఆయన కంటిన్యూ అవుతున్నాడు. నువ్వు ప్రూవ్ చేసుకో, వచ్చిన టాస్క్ నువ్వు ప్రూవ్ చేసుకోకుంటే అంటే ఫిజికల్ అవుతారు భయ్. నువ్వు నీ స్ట్రెంగ్త్ నువ్వు ఏం ఆడుతున్నావు ఏంటని నువ్వు జనాలకు చూపిస్తేనే కదా. నేను ఫీల్ అయినా నన్ను ఇట్లా బిగ్ బాస్కి తెలివి అంటే నీకే తెలివి ఉన్నదా, ఆయనకి లేదా తెలివి? అట్లనే ఉంటుంది ఇక. సో ఇక్కడ ఏంటంటే సీత వచ్చి ఎక్స్ని తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ ఇది అయిపోయింది, ఈ డిస్కషన్ అయిపోయినాక సార్ మంచి ఇట్లా వండుకుంటాడు అంటే నిద్రపోడు, ఇట్లా వరకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే సీత వచ్చి ఫస్ట్ టైం ఇట్లా సరే ఫస్ట్ టైం ఏంటంటే నువ్వు ఎన్నో కాన్సన్ట్రేట్ చేసి చెప్పి ఎక్స్ తీసుకుపోతుంటే చూడలే అనుకోవచ్చు. సో తీసుకుపోయి చూసి తీసుకోపోండి అసలుకి నాకు సంబంధమే లేదన్నట్టు, ఇది ఎవరిదో క్లాను, ఇది ఎవరిదో ఆట ఆడుకుంటున్నారు అన్నట్టు
ఏమన్నా మాట్లాడుతున్నా అది చూసి ఏంటంటే సీత మళ్ళీ వస్తుంది. ఇది చూసి ఏంటంటే అక్కడి నుంచి వెళ్ళి యష్మి ఉన్న ప్రేరణ ఉరికొస్తారు, అరే మన ఎక్స్ తీసుకెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. వీళ్ళిద్దరైతే చాలా బాగా ఆడారు. ఈ టీం నుంచి బాగా ఆడిందంటే యష్మి అండ్ ప్రేరణనే. యష్మి ప్రేరణ బాగా ఆడుతుంటే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కాకుండా, నేనేదైనా తప్పు చేస్తే నన్ను చూడండి, నేను చీఫ్గా చెప్తున్నా, నేను చెప్పింది వినాలి అని చెప్పడం చాలా సరే తప్పు ఆయన అనిపించింది. వదిలిపెట్టు, సరే నువ్వు ఫైట్ చేస్తలేవు, ఫైట్ చేసేటోళ్ళనైనా ఫైట్ చేయనియాలి కదా. అరే టీమ్ మెంబర్స్కి అందరికి చెప్తున్నా యాజ్ ఎ చీఫ్గా అందరు లైట్ తీసుకోండి, ఎవరికి మనకు అవసరం లేదన్నట్టు. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ పోయి దెబ్బలు తిని తాకిచ్చుకొని తీసుకొచ్చి అంత ఏంటో కష్టపడి తీసుకొచ్చి నీకు ఎగ్స్ ఇస్తే నువ్వు కనీసం వాటిని ప్రొటెక్ట్ చేయకుంటే ఏమాట అన్నట్టు ఇది. అంత ఇది కరెక్ట్ కాదండి. ఇక్కడ మణికంఠ అయితే ముఖం మీద అనేసిండు, నేను తెచ్చిన ఎగ్స్కి నువ్వు ప్రొటెక్ట్ చేయకుంటే నేను తెచ్చేందుకు దానికి ఆట ఎందుకు ఇది అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ఏంటంటే వాడు సోలో ప్లేయర్ అన్న, వాడు ఆడకున్నా పర్లేదు, ఆ లైట్ తీసుకో వెళ్ళని అన్నట్టు మాట్లాడుతుంది. అది కరెక్ట్. అది ఇక్కడ ఆదిత్య ఏంటంటే ఈయన ఒక పెద్ద మనిషి, నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని అబ్బాయి ఇది కరెక్ట్ కాదు, ఏదున్నా మనం సాటర్డే నాకు సార్తో మనం ఏంటంటే సో మనం రెక్టిఫై చేసుకుందాం, గేమ్లో మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఆడాలి అని చెప్పేసి ఆదిత్య కూడా. ఈయన అందరికీ వద్దు పృథ్వీ, వద్దు 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 పృథ్వీ, వద్దు వద్దు వద్దు, ఇదే సరిపోతుంది. ఆయన ఏం చేస్తాం ఇక, ఆయన కూడా ఏంటంటే 50 సంవత్సరాలు ఉన్నాయి ఇక. ఆయన పెట్టే ఎఫర్ట్ ఆయన పెట్టిండే. ఉమ్. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఏంటంటే సోనియా అయితే చాలా ఓవర్ యాక్షన్ చేసింది నబిల్తోని. నబిల్ని అయితే ఇంకా ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఒక వర్డ్ ఇచ్చిల్లు కానీ మనకు లైవ్లో ఎన్నిసార్లు అన్నది తెలుసా, చదువుకొని రావాలి ఇక్కడ, చదువుకోకుంటే ఎందుకు వస్తారో ఏమో, చదువుకోకుంటే ఎందుకు వస్తారో ఏమో అని చెప్పేసి. అయినా కూడా నబిల్ ఒక సంచాలక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సో ఆయన నబిల్ క్యారెక్టర్ అది. సో ఏంటంటే ఇప్పుడు హాఫ్ కెమెరా ఉంటే ఆయన ఇచ్చుకు పడేస్తాడేమో అని చెప్పేసి, కెమెరాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన కూడా ఒక అమ్మాయి మీద అట్లా అరవద్దు చేయొద్దు అని చెప్పేసి ప్రాపర్గా చెప్పిండు. నేను చదువుకొని రాలేదని అనకు, నేను రూల్ బుక్ 2 సార్లు చదివి వచ్చి అందులో ఉన్న రూల్స్ చెప్పినాను అంటే చదివి వస్తే ఇట్లనేనా మరి అన్నట్టు. అంటే నీకు అనుకూలంగా వస్తే కరెక్ట్, నీకు అనుకూలంగా రాకపోతే వాళ్ళు రాంగ్ అన్నట్ట. అంటే అందరు నీకోసం ఆడడానికి నిన్ను గెలిపేయడానికి రారు కదా ఇక్కడికి. సో ఇక వద్దులే ఇక, ఎవరు పర్సనల్స్ వాళ్ళే. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు నబిల్ అనాలంటే ఎన్ని అనొచ్చు. ఇప్పుడు సోనియా ఇప్పుడు యష్మి ఒక్కతే నీకు ఏంటంటే ఆపోజిట్గా మాట్లాడుతుంది ఇక్కడ. సో అది ఇది అని చెప్పేసి వీళ్ళందరూ అన్నలేకనా. కాకపోతే నీకు రెస్పెక్ట్ ఇస్తుంది, నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఇంకొరకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సో అది ఒక్కటి మార్చుకుంటే ఏంటంటే నువ్వు ఏంటంటే టాప్ 5 కంటెస్టెంట్లు ఉంటావు సోనియా, లేదంటే నీ పతనాన్ని నువ్వే చేసుకున్నావు అన్నట్టు నాకు అనిపిస్తున్నది. మళ్ళీ ఏంటంటే అంత ఓపిక చెప్పినా కూడా ఏంటంటే నువ్వు కాంతారా టీం సంచాలక్ కదా, అందుకే మీ వాళ్ళకి బయాస్గా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే, మరి నువ్వు పోయినసారి టాస్క్లో ఏంటంటే నిఖిల్ ఉన్న అబ్బాయికి గేమ్ జరిగినప్పుడు మరి నీ శక్తి టీం సంచాలక్ కదా, నువ్వు బయాస్గా లేవా? అప్పుడైతే మరీ ఘోరం, నువ్వు అయితే దేనికి కన్సిడర్ చేయకుండా ఇచ్చి పడేసినావు నువ్వు పాయింట్ని. మరి దాన్ని ఏమంటారు? అరే గేమ్ అంటేనే ఇట్లా, ఒకసారి వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, ఒకసారి వీళ్ళకి ఛాన్స్ వస్తుంది. అంటే నీకు వచ్చినప్పుడు ఏమో తానా, వాళ్ళకి వచ్చినప్పుడు ఏమో తందానా? అది కరెక్ట్ కాదు కదా అది. అసలు యష్మి కరెక్ట్ సోనియాకి. అసలు మనకి ఈడ ఎక్కువేమి ఇయ్యలే కానీ లైవ్లో పొట్టేసుకున్న సోనియాని. అసలు సోనియా అయితే నోరు తెరవని కూడా తెరవలే, యష్మి అయితే రెచ్చిపోయింది అసలు సోనియాకి. ఈరోజు ఏంది రోజు చంద్రముఖిలా మారిపోతున్న సోనియాని చూస్తూనే వారాయ్ లకలక అంటున్నది సోనియా. ఎందుకంటే ఇప్పుడు యష్మి మాట్లాడేది కూడా కరెక్ట్, ఆమె ఏం చేస్తున్నదో ఏంటంటే మిగతా వాళ్ళు ఎవ్వరు మనకెందుకురా లొల్లి అనుకున్నా, ఇది పెద్ద నోరు వేసుకొని బ్యా అవుతుంది అనుకున్నా. కానీ యష్మి ఏంటంటే కరెక్ట్గా పాయింట్ మాట్లాడుతుంది, అసలు నోరు తెరవకుండా మాట్లాడుతుంది అసలు సోనియాకి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ పృథ్వీ వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే పృథ్వీ ఆడుండి తొడగొట్టుకుంటే నీ ఎక్స్ అన్ని గుంజుకుంటా అన్నట్టు అంటాడు. రారా రారా నీ అబ్బా రారా రే, నువ్వు వారా నాతను చూసుకుందాం రారా అంటది. భలే అనిపించింది. అంటే ఆమె స్పోర్టివ్నెస్, అంటే నేను ఒక అమ్మాయిని, అమ్మో వాడు వచ్చి నా మీద పడితే నాకు అది దెబ్బ తాకుతుంది ఇది దెబ్బ తాకుతుంది, ఆమెలో స్పోర్టివ్నెస్ అయితే నాకు బాగా నచ్చిందండి. బాగా ఆడింది నిజంగా. పృథ్వీతోటి అందరితోనూ కొట్లాడింది, ఆమెకు ఉన్నంత వరకు కొట్లాడింది. లాస్ట్కి ఏంటంటే ఓడిపోయేసరికి చాలా బాధపడ్డది. కానీ 2 నిమిషాలు ఓకే గేమ్ అంటే ఇట్లనే ఉంటారని వెరీ స్పోర్టివ్గా తీసుకున్నది. నాకు యష్మిలో బాగా నచ్చింది. కొంతమంది ఏంటంటే చూసేటోళ్ళకి ఏంటంటే
ఏంద్రా ఈ పిల్ల బ్యా 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 అని వస్తుంది అనుకోవచ్చు కానీ కాకపోతే ఏంటంటే డొల్లే కానీ అట్లా కాకపోతే స్ట్రేట్ ఫార్వర్డ్. స్ట్రేట్ ఫార్వర్డ్ అన్నట్టు ముఖం మీద చెప్పేస్తుంది ఈ అబ్బాయి లాగా ఏంటంటే నిఖిల్ దగ్గరికి పోయి మనం మంచిగా ఆడాలి వాళ్ళు ఏడికన్నా పోని అన్నట్టు కాదు. ఆడతా అంటే ఆడతా రానంటే రాను అట్లా క్లియర్గా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మ్, అక్కడ పృథ్వీ డైలాగ్ కొడతాడు ఈ గేమ్ గెలవాలంటే సామ దామ దండోపాయాలు అనుకుంటే ఏదో డైలాగ్ ఉంటుంది అది కొడితే దానికి మీనింగ్ నాకు తెలియదు, దానికి అర్థం నాకు తెలియదు, అది ఏంటిదో నాకు తెలియదు, నువ్వు ఏమన్నా నాకు పెద్ద ఫరక్ పడది అన్నట్టు మనకి యష్మి అంటూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ, ఇక్కడ మళ్ళా మణికంఠ వచ్చి ఏంటంటే మణికంఠ అంటాడన్నట్టు మనకు వాష్రూమ్కి వెళ్ళుకుంటూ అంటాడు. ఆ, వాడు మనకు ఆదిత్యతో డిస్కస్ అయ్యి వెళ్ళిపోతుంటాడు. అరే వాడు చీఫ్ రా మనకు చెప్పిండు సరే మనం చెప్పింది ఫాలో కావాలన్నట్టు. చీఫే కావచ్చు ఇక్కడ కష్టపడేది నేను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ అతనికి ఒక్కటికే ఇంపాక్ట్ పడది, టీం మొత్తానికి ఇంపాక్ట్ పడదు. రేషన్ ఉండదు, ఏముండదు, లగ్జరీ ఐటమ్స్ ఉండదు, మనం అన్ని పనులు చేస్తాం. ఇదంతా కష్టపడి వారం మొత్తం కష్టపడే వాళ్ళు ఈ గేమ్ ఒకటి మంచిగా ఆడితే మనం ఏంటంటే విన్ అయితే ఏంటంటే మనం లగ్జరీ బడ్జెట్ వస్తుంది, అన్ని బడ్జెట్లు వస్తాయి కదా. ఇక నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా లాస్ అవుతా కదా. ఇప్పుడు ఇంతసేపు నేను ఇంత కష్టపడి ఆడింది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంటే వాడు సోలో గేమర్ వాడు ఆడకున్నా పర్లేదు అన్నట్టు మాట్లాడతాడు. అది కరెక్ట్ కాదు అసలు అక్కడ. సో ఇక్కడ ఏంటంటే నువ్వు అసలుకి అట్లా ఎగ్స్ తీసుకుపోతా అంటే అట్లా ఎట్లా ఇడిచిపెడతావు అన్న నువ్వు, అసలు అట్లా ఎట్లా ఇడిచిపెడతావు నువ్వు అంటే సంచాలక్ అక్కడ చేయి పెట్టద్దు అని చెప్పేసిండు ఎగ్గులా అని అన్నాడు. సరే పెట్టద్దు, అప్పుడు నువ్వు ఏం చేయాలి, లొల్లి పెట్టి నువ్వు ఆడ బిగ్ బాస్తో లొల్లి పెట్టి సంచాలకి రూల్ పెట్టినప్పుడు మీరు అట్లా ఎట్లా తీసుకుపోతారు. సంచాలకుని పిలిచి నువ్వు అక్కడ వెరిఫై చేయాలి, నువ్వు అక్కడ సార్ట్అవుట్ చేయాలి. అసలు నువ్వు ఏం చేసినావు, లైట్ తీసుకపోతే కనీసం సంచాలకి విలువ నువ్వు సార్ట్అవుట్ చేయవు ఏది చేయ అంటే వాళ్ళు ఎత్తుకపోయినాక ఏమవుతుంది అదే కౌంట్ అవుతుంది కదా. నీ క్లాన్ ఇక్కడ అంటే నిన్ను నమ్ముకొని అబ్బాయి ఏమో చేస్తాడు అనుకో అని చెప్పి అబ్బాయి 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 అని చెప్పేసి నీ వెనకొస్తే నువ్వేం చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి నిలువున నడి ఎడాట్ల వాళ్ళని నిల్చోబెట్టి వాళ్ళ మీద ఇంత వేడి వేడి ఉసుక పోసినావు. వాళ్ళ నీళ్ళల్లో కూడా ముంచలే, నీళ్ళల్లో ముంచిన ఇంత చల్లగా ఉంటుంది వాళ్ళకి, నడి ఎడాట్ల నిల్చోబెట్టినావు వాళ్ళని. అట్లా అది కరెక్ట్ కాదు అసలుకి. ఇక మీ అభిప్రాయం ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అట్లా అనిపించింది. మీకు అభయ్ కరెక్టా నిఖిల్ కరెక్టా ఎవరు కరెక్ట్ అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ సోనియా రెచ్చిపోయింది. ఇక్కడ చేయి పెట్టద్దు అంటే ఎట్లా తీసుకుంటారు, కొట్టి పడేయమంటారా మరి అని చెప్పేసి నువ్వు ఆ మాట అన్నా కూడా నువ్వు కనీసం రెస్పాండ్ ఏంటిది కొట్టి పడేసేది నువ్వు అంటే మాకు గొట్టరాదా అంటే మేము ఎందుకు వైలెన్స్ ఎందుకు ఎందుకు అసలుకి ఫిజికల్ అవ్వడం ఎందుకు. సో మీరు ఇప్పుడు ఫిజికల్ అయినంత మాత్రాన మేము ఫిజికల్ అయితే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది అని చెప్పి సైలెంట్గా ఉంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నాకు అక్కడ కూడా ఇనిషియేట్ తీసుకోలే అసలుకి ఆయన. సో ఇనిషియేట్ తీసుకుంటే బాగుండు అనిపించింది. ఎక్కడ సరే కనీసం నువ్వు ఏంటంటే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ ఆడేటోళ్ళనన్నా ఎంకరేజ్ చేసి యాజ్ ఎ చీఫ్గా నువ్వు వాళ్ళకి వెనకాల ఉంటే వాళ్ళకి ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చేది కదా. నువ్వు సో యష్మి అంతా కొట్లాడే నీకు అందరూ అంతా కొట్లాడే ఎక్స్ తీసుకొచ్చినాక లాస్ట్కే లైట్ తీసుకోండి ఇడిచిపెట్టుండ్రి అంటే అది కరెక్ట్ కాదనిపించింది నాకు. అప్పుడు సోనియా మీద నువ్వు ఎందుకు అరుస్తున్నావు నాకు అంత అంత నేను సంచాలక్కి చెప్తున్నా అంటే అప్పుడు సోనియా అంటది నువ్వు సంచాలక్కి చెప్తున్నావు ఆ రూల్స్ నువ్వు చెప్పిన రూల్స్ తీసుకొచ్చి నాకు చెప్తున్నాడు అని చెప్పేసి నబీల్ అప్పుడు ఫైర్ అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఎవరితో మాట్లాడాను అసలు, నేను ఇక్కడ అసలు అభయ్తో మాట్లాడడం కూడా మాట్లాడలే, ఇష్టం ఉన్నట్టు బ్లేమ్ వేయకు ఎవరి మీద. నేనొక కంటెస్టెంట్గా కాదు, నేను ఒక టీం మెంబర్ కాదు, నేను యాజ్ ఏ సంచాలక్ ఉన్నా ఇక్కడ, నేను ఎవరికి ఏం చేస్తలేను, నేను చదువుకోలే అంటాను కదా, కావాలంటే నువ్వే చదువుకోపో రూల్ బుక్, ఆ రూల్ బుక్లో ఏదైతున్నదో అదే చెప్పినా నేను. రూల్ బుక్లో క్లిస్టల్ క్లియర్గా ఉంది గుడ్లని దాచిపెట్టద్దు అని చెప్పేసి. అంటే దానికి అర్థం ఏంటిది, దా పైన ఉండాలి అని చెప్పేసి. దానికి నీకు అర్థం కాకుంటే నేనేం చేయలేను అన్నట్టు అక్కడ నబీల్ ఏంటంటే చెప్పేస్తాడు అక్కడ. సో అక్కడ మీరు ఏమైనా చేసుకోండి ముయ్యకండి అని చెప్పేసి రూల్ బుక్లో ఉంది. చెప్పిన ఇందాకే కూడా ఎక్కువ మాట్లాడితే చదువుకొని రమ్మని అని నువ్వే అంటున్నావు. బిగ్ బాసా నువ్వేమన్నా, నువ్వేమన్నా తోపా కింగ్ నువ్వేమన్నా, బిగ్ బాస్ పంపించిన రూలే కదా నీకు చెప్పింది అన్నట్టు
అన్నట్టు అభిల్ అంటాడు. అక్కడ ఇంకో పాయింట్ తీసి నాకు మంచి అనిపించింది. ఇక్కడ ఫిజికల్ అంటున్నావు, మరి అక్కడ వాళ్ళని నూకేసి వాళ్ళని ఏంటంటే ఇష్టం ఉన్నట్టు వేసేసి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళని చేసేసి ఎగ్స్ తీసుకొస్తున్నారు. మరి అక్కడ ఫిజికల్ కాదా? మరి ఇక్కడ ఫిజికల్ అంటున్నాయి, ఇక్కడ గుడ్లు పోతాయి అని చెప్పేసి ఇక్కడ 100 రూల్స్ నీకు నచ్చినట్టు అనుకూలంగా చేసుకుంటాను. మరి అక్కడ దాని గురించి మాట్లాడుతాను. ఒకసారి రా, అక్కడికి వచ్చి గేమ్ ఆడు, ఇక్కడ కూర్చొని కాదన్నట్టు మాట్లాడి ఇక్కడ నాకు భలే అనిపించింది. ఇక్కడ కరెక్ట్ పాయింట్ మాట్లాడిండు. ఈడ గుడ్ల కాడ కూర్చొని గుడ్ల మీద బతుక్కుంటా అందరిని రెచ్చగొట్టుకున్నట్టు మాట్లాడు కాదు. రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ఎన్ని రోజులు ఉంటావు, వెళ్ళిపోతావు అట్లనే. మా నబీల్ అన్నాడు, చదవలే రూల్ బుక్లో చదివే చెప్పిన నీకు అంటే. ఇక నిఖిల్ అక్కడ ఉండి ఇక గొడవ ఎందుకంటే అనవసరంగా సంచాలక అదో రూల్ ఇదో రూల్ పెట్టి డిస్క్వాలిఫై అంటే పెద్ద లేని పోని పీకిలాట అని చెప్పేసి సైలెంట్గా ఉండ అని చెప్పేస్తాడు. అక్కడ మళ్ళీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే నిఖిల్ వెళ్ళి ఏంటంటే అభయ్ టీం వాళ్ళ బాస్కెట్ గుంజేస్తాడు అక్కడ. ఇది ఇక్కడ బాగా రచ్చ అయిపోతుంది. ఇక్కడ నిఖిల్ పోయి ఏంటంటే ఇక్కడ ప్రేరణ వీళ్ళందరి గొడవ అవుట్లు ఏంటంటే పోయి ఇక్కడ నిఖిల్ పోయి వాళ్ళది గుంజేస్తాడు. ప్రేరణ ఊకుంటుంది. అప్పటికే ఫుల్ ఫైర్లు ఉన్నది. ప్రేరణను ఇక్కడ ఈ యష్మికి విష్ణుప్రియకును ప్రేరణకి డిస్కషన్ జరుగుతుంది. ఇక్కడ నేను చెప్తా మీకు ముందట ఏంటంటే ప్రేరణ క్యారెక్టర్లెస్ అని చెప్పేసి విష్ణుప్రియ అన్నది చెప్తా మీకు తర్వాత. సో అది ఎందుకన్నది ఏందని చెప్పేసి ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఏంటంటే సో అక్కడ హీట్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. వీళ్ళ బాస్కెట్లు వాళ్ళు ఎత్తేస్తారు, వాళ్ళ బాస్కెట్లు వీళ్ళు వేస్తారు, గుడ్లు ఆగమాగం విసిరేస్తారు. సో అక్కడ ఏంటంటే సీత విష్ణు ఇదేంటి ప్రేరణ పోయి ఎగ్స్ గుంజకుండా సీత ఏంటంటే చీరలు ఇట్లా ఒత్తి పట్టేసుకుంటుంది. విష్ణు ఆడు ఎందుకు వచ్చి విష్ణు వచ్చి ఏంటంటే దాన్ని పట్టుకుంటుంది. వచ్చింది రాక్షసి అంటది, నువ్వేనే రాక్షసి అని అంటది. ఇక్కడ ఏంటంటే విష్ణుని అంటది, నువ్వు ఇక్కడ వచ్చేందంటే వచ్చింది రాక్షసి అంటే నువ్వే పెద్ద రాక్షసి అంటే ఎందుకు రాక్షసి అన్నదంటే అప్పుడు చెయ్యి ఇట్లా ఇరిచేసింది కాబట్టి రాక్షసి అన్నది. సరే పోనీ ఈమె కొంచెం చేసిన తప్పు స్పోర్టివ్గా తీసుకొని ఈమో మాట అనేసరికి ఏంటంటే నువ్వు నీ క్యారెక్టర్లెస్ అని చెప్పేసి అన్నది. అక్కడ అనడం తప్పు, ఆ హీట్ ఆర్గ్యుమెంట్లు ఏంటంటే అట్లా వచ్చింది తప్ప ఏంటంటే ఆమె ఇంటెన్షనల్గా అన్నట్టు అనిపించలే నాకు. కాకపోతే ఇంటెన్షనల్ అయినా అన్ఇంటెన్షనల్ అయినా అట్లా అనడం తప్పు అది. సో దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే మంచిది, దీన్ని ఎక్స్టెండ్ చేయకుండా. నువ్వు పెద్ద ప్రతిత్వం మరి అని చెప్పేసి ఇక విష్ణుకి అది కామన్ కదా. ఇక ఆమె మరి నోటిదూల బాగుంటుంది. ఆడ ఏంటంటే నేను క్లియర్గా లైవ్లో చూసినా, నేను ఇక్కడ కూడా చూసినా ఇట్లా పెట్టి అని చెప్పేసి ఇరిచేసింది. ఇవన్నా దోశ ఇట్లా వేసింది దోశ నాకు అని చెప్పేసి నాకు తెలిసి ఆ దోశ వేసినందుకే పెట్టుకున్నట్టున్నది గ్రజ్జు. ఇట్లా వేసినందుకు నువ్వు కూడా ఇట్లా అని ఇరిచింది ఆమెని. సో ఇక్కడ ఏంటంటే సో నబీల్ అక్కడ అన్నాడు ఆ ఎగ్స్ అన్ని బయట ఉంటే కనుక కౌంట్ లేవు, ఎవరి అయితే బాస్కెట్లు ఉంటాయో వాళ్ళే కౌంట్ అంటే. సో అక్కడ వాళ్ళు వేసేసుకుంటూ ఉంటారు. ఇప్పటికి ఏంటంటే బిగ్ బాస్ పాజ్ అని చెప్పేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రేరణ నిఖిల్ ఇక హీట్ ఆర్గ్యుమెంట్ అయిపోయాక నిఖిల్ వచ్చి ప్రేరణను పుష్ చేస్తాడు. పుష్ చేస్తే నువ్వు వచ్చేసి టాస్క్లో ఏమో ఒకలాగా ఉంటావు, బయటనేమో ఓవర్ యాక్షన్ చేస్తావు, నువ్వు సెన్సిటివ్గా ఉంటావు నువ్వు అంటే బయటది నిజమా ఇక్కడ నిజమా ఇంత యాక్టింగ్ నీదు అన్నట్టు అంటుంది. మరి నిజమే నిఖిల్ అక్కడ యాక్టింగే చేస్తున్నాడు అంటే 50-50 ఉన్నాడు. చూడాలి అసలు నిజ స్వరూపం ఏంటిది నిఖిల్ అదే క్యారెక్టర్ ఇంకేంటిది ఇంకా పోన్ తెలుస్తూ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ నైనిక అంటది హౌ ఇక్కడ ఇనిషియేట్ తీసుకొని హౌ షీ కెన్ సే ద క్యారెక్టర్లెస్ అట్లా ఎట్లా ఒప్పుకున్నాను అక్కడనే ఒకటి గుంజి కొట్టపోయాను, అసలుకి క్యారెక్టర్లెస్ అనేది ఎంత పెద్ద వర్డ్ అట్లా ఎట్లా అంటది అని చెప్పేసి అక్కడ నైనిక అంటది. సో అది కరెక్టే, కాకపోతే ఏంటంటే అది హీటర్ ఆర్గ్యుమెంట్లో జరిగింది కాబట్టి అది అట్లా అయిపోయింది అది. సో ఇక్కడ తర్వాత ఏంటంటే ఏటోళ్ళు అటు ఎక్సెస్ వేసుకుంటారు అంతా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ప్రేరణ అక్కడ ఉన్న ఎక్స్ నబిల్తో అని చెప్తుంది. సో వాళ్ళు ఏంటంటే బాస్కెట్ మార్చుకున్నారు కదా, ఒక దాంట్లో ఒకటి వేసుకున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఉన్న ఎక్సిట్ వేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఇక నబిల్ ఏంటంటే ఆయన ఆలోచించి అన్నాడా లేకుంటే ఏమన్నాడు కానీ సరే వేసుకో అన్నాడు. సో అది చూడగానే ఏంటంటే మళ్ళీ సోనియా పృథ్వీ నిఖిల్ వీళ్ళంతా ఫైర్ ఆన్ ఫైర్ వచ్చి మళ్ళీ ఎగ్స్ అన్ని తీసుకొని అటు ఇసిరేయడం, ఆడ నబిల్తో డిస్కస్ చేయడం
దీన్నే బయాస్ అంటారు నవిల్. ఇగో దీన్ని విత్ ప్రూఫ్ చూపిస్తున్నా నీకు. దీన్నే బయాస్ గేమ్ అంటారు. ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. గేమ్ పాజ్లో ఉన్నప్పుడు ఎక్స్ ఎట్లా అంటారు అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ ఇటు అమ్ముకున్నామా అంటే అక్కడ విష్ణుప్రియ వచ్చి అక్కడ ఉన్న ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ వేసిల్లు అన్నట్టు అంటది. ఇక అక్కడ ఏంటంటే నబిల్ కూడా ఇక సోనియా ఓవర్గా పెద్ద పెద్దగా అరుస్తుంటే ఏంటంటే నబిల్ కూడా అక్కడ అంటాడు అరవకు, చెప్పినా కదా వాళ్ళకి చేస్తున్నా, అరవకు, నువ్వు అరుస్తా నేను అరుస్తా అనేసరికి ఇక్కడ పృథ్వీ నిఖిల్ వీళ్ళంతా వచ్చి ఫైర్ ఆన్ ఫైర్ అయిపోతారు నబిల్ మీద. అక్కడ అది నచ్చదు, అది కరెక్ట్ కాదు అట్లా. సో ఇక్కడ సో వాళ్ళ క్లాన్ ఏంటంటే అంత యూనిటీగా ఉన్నారు. ఒక సైడ్ ఆలోచిస్తే ఏంటంటే వాళ్ళ క్లాన్ అంతా యూనిటీగా ఉన్నారు. ఇక్కడ అభయ్కి ఏమైంది, సో ఇక్కడ నీ టీంకి వచ్చి అట్లా కొడతారు, నీ ఎక్సిస్ వేస్తారు, నీ టీం మెంబర్ అయిన సంచాలకుని అట్లా చేస్తారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నువ్వేమైనా. అందుకే అభయ్ ఫెయిల్ మీ యాజ్ ఎ తినే చీఫ్. విషయంలో క్లారిటీ